మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీ నాయక్ ఫుడ్ వంశస్థుల సాంప్రదాయ పద్ధతులతో జాతర మొదలైంది. ఇక ఈ జాతరలో భాగంగా సదర్ల భీమన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివాసీ పూజారులు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకుంటున్నారు. ఇక జాతర మొదటి రోజు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ కుమార్ దీపక్. మన కైతన్పల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయక్పూర్ జాతర ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది. మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము, కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మాఘశుద్ధ పౌర్ణమికి మన బొక్కలగుట్ట అడవి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ గాంధారికిల్లా మైసమ్మ జాతర మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జాతర మనము 1993 నుంచి ఇక్కడ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం ఈ యొక్క అమ్మవారి ఎట్లా అంటే మాఘశుద్ధ పౌర్ణమికే దేవుల పౌర్ణమి అంటాం. మనం ఈ దేవుల పౌర్ణమికి మనం ఈ యొక్క జాతర ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో సాక్షాత్తు ఆ యొక్క మైసమ్మ తల్లి దివి నుండి భూమిపైకి వచ్చి మా యొక్క ఆదివాసీ ప్రజల్ని దీవిస్తుందని చెప్పి మా యొక్క నమ్మకం. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా మేము మా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహారాష్ట్ర నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మా యొక్క ఆదివాసీ ప్రజలందరికీ పిలుపునివ్వడం జరిగింది.